ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 6వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, మంగళవారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం మూల, తెల్లవారుజామున 3 గంటల 32 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 12 నిమిషాల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 11 గంటల 42 నిమిషాల నుంచి 1 గంట 17 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 1 గంట 57 నిమిషాల నుంచి 3 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 46 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 1 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 43 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు. ఈరోజు విశేషం మతత్రయ ఏకాదశి. ఎంతో విశేషమైన ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే విశేషమైన పుణ్యఫలం. ఈ ఏకాదశి రోజు వీలైన వారు ఆహారం తీసుకోకుండా ఉండాలి. ద్వాదశి నాడు పారాయణం చేయాలి. అంటే ఏకాదశి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని దేవునికి నైవేద్యాన్ని సమర్పించి వెంటనే భోజనం చేయాలి. అవకాశం ఉంటే ఎవరినైనా భోజనానికి ఆహ్వానించి అర్ఘ్యపాత్యాలు ఇచ్చి అతిథితో కలిసి భోజనం చేస్తే విశేషమని పెద్దల అభిప్రాయం. అదేవిధంగా ద్వాదశి రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం, కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు, విష్ణునామ పారాయణం, భజనలు, కీర్తనలు, ఇలా ఏదో ఒక రకంగా దేవుడికి దగ్గరగా ఉండడం. సమీపంలోని విష్ణు దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే పేదలకు దాన ధర్మాలు చేయాలి. శరీరం సహకరించని వారు, లౌకిక అవసరాలతో ఉపవాసం చేయలేని వారు కనీసం ఆ రోజంతా భగవన్నామ స్మరణతో తమ దైనందిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల 12 రకాల ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రాలు వివరించాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు అంటే మొత్తం 11ంటిని భగవంతునికి సమర్పించాలని, ఈ 11ంటిని బుద్ధితో ఒకటిగా చేయడమే శుద్ధత్వం. అదే ఏకాదశి వ్రతం. ఉపవాసం చేయలేని వారు ఏం చేయాలి? శాస్త్రాలు, వేదాలు పలు కఠినమైన నియమాలు చెప్పినప్పటికీ యుగ ధర్మాలను బట్టి చాలా సడలింపులు వచ్చాయి. ముఖ్యంగా ఆరోగ్య కారణాల వల్ల 4 పూటల ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు, పిల్లలు, వయోవృద్ధులు, ఉద్యోగ అవసరాలతో ఆయా నియమాలు పాటించని వారికి కొన్ని మినహాయింపులను శాస్త్రాలు ఇచ్చాయి. ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం చేయాలని పేర్కొన్నాయి. అంటే భగవన్నామ గానం, చేతులు జోడించి శరణాగతి, భగవంతుని పాదార్చన చేసుకుంటే చాలు. వీటి గురించి వాయుపురాణంలో నక్తం, హవిష్యం అని పేర్కొన్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సూచనలతో లక్ష్యాన్ని చేరుతారు. ఇల్లు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను మొదలు పెడతారు. వారి నైపుణ్యాలను మరింత అభివృద్ధి పరుచుకుంటారు. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో కొంత శ్రమ, చికాకులు ఉన్నా మీ సహోద్యోగులు మీకు బాగా సహాయపడతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో సంతోషకరంగా గడుపుతారు. డబ్బు ఎక్కువ ఖర్చు చేయవచ్చు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తే తిరుగులేని విజయం సాధిస్తారు. పట్టు విడుపులు అవసరం. సమయానికి సహాయం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మికత, భక్తి పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో కొత్త వ్యక్తుల పరిచయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో నడుస్తున్న ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణ చేస్తారు. అనవసరపు మాట పట్టింపులకు అస్సలు పోకండి. సూర్య నమస్కారం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ప్రలోభాలకు లొంగకుండా విచక్షణతో వ్యవహరించాలి. సాయంత్రం ఆనందంగా గడుపుతారు. ఓ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండవచ్చు. ఖర్చు పెరుగుతుంది. నచ్చిన జీవితం లభిస్తుంది. కొన్ని సంఘటనలు అశాంతిని కలిగిస్తాయి. ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కోరుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులకు చెప్పి చేయాలి. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహార పానీయాల విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాస్త బద్ధకం, సోమరితనం అనుభూతి చెందుతారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఎవరికి హామీలు పూచీకత్తులు ఉండకపోవడం మంచిది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను అనుకోకుండా కలుసుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతానికి వేరే ఉద్యోగంలోకి మారాలి అనుకునేవారు 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేయండి. లేదంటే ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. చదువులో పిల్లల పురోగతి గురించి విద్యాలయం నుంచి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి కీలక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీరు మొదలుపెట్టిన పనుల్లో స్నేహితుల సాయం అందుతుంది. వారి ప్రోత్సాహంతో చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. దుర్గాస్తుతి మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఆత్మీయుల సలహాలు పాటించాలి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే ఏ మంచి పనైనా మీరు ఈరోజు తలపెట్టవచ్చు. ఇళ్ళు భూమి కొనుగోలుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో సంయమనంతో పనిచేయాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. సొంత ఆలోచనలు పనికిరావు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. కష్టపడి విజయం సాధిస్తారు. ఇంటా బయట కొంత ఒత్తిడి ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఈరోజు సంతృప్తికరమైన లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల వల్ల మీరు మొదలుపెట్టిన పనుల్లో ఎంతో మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ఆఫర్ వస్తుంది. కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు ఉన్న స్థిరాస్తి విలువ వృద్ధి చెందుతుంది. వాహన యోగం ఉంది. కొన్ని గొడవలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. విష్ణు సహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మీ సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. మీ ప్రయత్నాలకు అదృష్టం తోడవుతుంది. వివిధ రంగాల్లో పురోగతి దిశగా కదులుతారు. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. సరైన సమయంలో సరైన వ్యక్తి సహాయంతో పని సులభంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఇది మంచి రోజు. అమ్మకాలు మార్కెటింగ్కు కూడా ఈరోజు మంచిది. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా మంచి సమయం. ఆర్థిక లాభం ఉంటుంది. యశో వృద్ధిని సాధిస్తారు. శుభయోగాలు ఉన్నాయి. అవగాహనతో ఒక పని పూర్తి చేస్తారు. పట్టుదలతో విజయం సాధిస్తారు. ఒక దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి వ్యాపారాదులు ఆలోచించుకొని కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. గొప్పవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ సొంత నిర్ణయాలే మీకు మంచి చేస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సోదర సోదరీమణుల నుంచి శుభవార్తలు వింటారు. కోర్టు కేసుల్లో కీలక తీర్పుల్లో మీకు అనుకూలంగా తీర్పు లభిస్తుంది. కామర్స్ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇష్టదేవతారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. ఉద్యోగ వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. జీవితం కోరుకున్నట్లు ఉంటుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఓర్పుతో పనిచేసి గుర్తింపు సాధిస్తారు. ఈరోజు ప్రేమికుల రోజు కంటే ముందే మీ జీవిత భాగస్వామి లేదా లవర్ నుంచి బహుమతి పొందుతారు. మీరు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఆర్థిక విషయాలు సాధారణంగానే ఉంటాయి. కొన్ని గృహ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు పనిచేసే రంగంలో అధికారులతో సమన్వయం ఉంటుంది. పనులు పురోగమిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉన్నాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో కొంత చికాకులు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. డాక్టర్లు లాయర్లు స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరింతగా కష్టపడాలి. నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకోవాలి. పాత అప్పులు తీరుస్తారు. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులు సన్నిహితులతో కలిసి కీలక విషయాల గురించి ప్రస్తావిస్తారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం చదివితే మేలు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. శాంతి లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగులకు వ్యాపారులకు మంచిది. సహోద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. ప్లాన్లు విజయవంతమవుతాయి. ఇంటి పెద్ద జోక్యంతో కుటుంబ వివాదం పరిష్కారం అవుతుంది. సృజనాత్మక కళా ప్రపంచానికి చెందిన వ్యక్తులు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పరిస్థితులకు అనుగుణంగా మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. నిరుత్సాహపడకుండా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. చేసిన మేలు కాపాడుతుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో కొత్త పనుల బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబ పరంగా కొంత ఒత్తిడి చికాకులు ఉంటాయి. అనవసరపు ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగుతో అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారికి ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ ఫలాలు బాగుంటాయి. స్థిరత్వం ఉంటుంది. ధన భూ లాభాలు ఉన్నాయి. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారం ఇతర రంగాల్లో పనిచేసేవారు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. ఈ రోజు మీరు చేసే పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో అస్సలు వేలు పెట్టవద్దు. దీనివల్ల సమస్యలు వస్తాయి. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఓ సమస్య నుంచి బయటపడతారు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. కొందరు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధైర్యంగా ఉంటే తప్పకుండా విజయం లభిస్తుంది. కొన్ని అనవసరమైన ఖర్చులను భరించాల్సి రావచ్చు. అదృష్ట యోగాలు ఉన్నాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కోరుకున్న ఫలితం వస్తుంది. గౌరవప్రదంగా జీవితం కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పట్టుదలతో పైకి వస్తారు. సమస్యలు తొలగుతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వీలైనంత వరకు మీకున్న అప్పులు తీర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగానే ఉన్నా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి పరపతి పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరుల వ్యవహారాల్లో వేలు పెడితే సమయం, డబ్బు రెండూ వృధా అవుతాయి. సామాజిక రంగంలో మీ ప్రభావం పెరుగుతుంది. అనేక రకాల ఆలోచనలు మీ మనస్సును కలవరపెడతాయి.
జీవిత భాగస్వామి పిల్లల వల్ల ఆనందంగా ఉంటారు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ఇబ్బందులు వస్తాయి. ఒత్తిడిని జయించాలి. ఉద్యోగపరంగా అధిక శ్రమ ఉంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. రెచ్చగొట్టేవారు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. శుభం జరుగుతుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. చిత్తశుద్ధితో పనులు ప్రారంభిస్తారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. ఉద్యోగ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపార పరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికి వచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆందోళన చెందడం మంచిది కాదు. వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో సాధారణ లాభాలు వస్తాయి. షేర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఈరోజు ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. అద్భుత శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అంచెలంచెలుగా ఎదుగుదల సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ఒక మేలు జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొంతకాలంగా ఉన్న అనారోగ్యం ఈ రోజు కుదుటపడి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగంలో మీరు పడే కష్టానికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు మొదలుపెట్టిన కొన్ని కష్టమైన పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. మీకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. సౌభాగ్య సిద్ధి ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ధర్మ మార్గంలో పనిచేసి అద్భుతమైన విజయం సాధిస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని సమయానికి అన్ని విధాలా ఆదుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాలపై ఆధిపత్యం చెలాయిస్తారు. జీవితంలోని చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. గతాన్ని మరిచి ముందుకు సాగండి. అదనపు బాధ్యతల మీద పడి కొంత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఇంట బయట శ్రమ ఎక్కువ అవుతుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు వారి నైపుణ్యాలను పెంచుకుంటే చక్కటి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడుల్లో మంచి లాభాలు ఉంటాయి. ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఏమీ పెట్టుకోవద్దు. సోదరులు, సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగం ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సాయంతో అధిగమిస్తారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. సంపదలు పెరుగుతాయి. వాహన ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. ప్రయాణంలో జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మీరు నిగ్రహంతో ఉండాలి. వ్యాపారంలో సాధారణ లాభాలు వస్తాయి.
అనవసరమైన ఖర్చులు ఎక్కువ కావచ్చు. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఈ రోజు జరిగే ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఈ రాశి వారు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక కీలకమైన విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. ఆంజనేయ స్వామిని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.